వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. గత 3 దినాలు కొన్ని కారణాలను బట్టి ప్రసారం రిపీట్స్ పడ్డాయి. దాని కొరకు చింతిస్తున్నాము. టెక్నికల్ సపోర్ట్స్ నిమిత్తం మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. దేవుడు చక్కటి వాతావరణం, మంచి వర్షాలు ఇస్తున్నారు. రైతులకు సంతోషం, ప్రజలు కూడా వేసవి తాపం నుండి విడుదల పొందుతున్నారు. దేవుని కృపకై దేవుని స్తుతిస్తున్నాను. హెబ్రీ పత్రిక ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని భావిస్తున్నాను. 11వ అధ్యాయం మనం ప్రారంభించుకుందాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మికిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మంచి వాతావరణం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మా ప్రేక్షకులను ఆశీర్వదించి విశ్వాసమును గురించి నేర్చుకున్నట్టుకు మీరు వారితో మాట్లాడండి. ఇంకనూ మీ నామమునందు ఎవరైనా విశ్వాసం ఉంచకపోతే మిమ్మల్ని తెలుసుకుని భాగ్యం ఇమ్మని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఎదుట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఉంచుకొనమని మనం చేస్తున్నాను. 11వ అధ్యాయము 40 వచనాలు కలిగినటువంటి అధ్యాయం. సుదీర్ఘమైనటువంటి అధ్యాయం. ఈ ఒక్క అధ్యాయం 1 నెల రోజులు ధ్యానించవచ్చు. ఏమీ సంకోచం లేదు, అంత గొప్ప అధ్యాయం. అలా ధ్యానిస్తూ పోతే వేసే పరిష్కారం ఇంకా చాలా కాలం పడుతుంది. అందుకే మీ కొరకు, మీ గ్రాహ్యము కొరకు కొద్ది మాటలు చెబుతాను. ఈ అధ్యాయము విశ్వాస వీరుల అధ్యాయము. ఒక భక్తుడు అంటాడు, ఈ అధ్యాయముకు ఫుల్ స్టాప్ లేదు, కంటిన్యూషన్ ఉందన్నాడు. ఇందులో విశ్వాస వీరుల జాబితా కొనసాగింది, కొనసాగుతూనే ఉన్నది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము కంటే మునుపటి కాలమున ఉన్నటువంటి నోవహు నుంచి కూడా అంతకు మునుపటి కాలములో ఉన్నటువంటి ఆదాము యొక్క సంతానమైనటువంటి హెబేలు నుండి కూడా విశ్వాసానికి వచ్చిన ప్రస్తావన వచ్చింది. అబ్రహామునకు పూర్వము హనోకును గూర్చి, హెబేలును గూర్చి, నోవాహును గూర్చి వ్రాశాడు. అబ్రహాము మొదలుకొని ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు, ఇలా ఒకరేమిటి అనేక మంది రాజుల కాలంలో, న్యాయాధిపతుల కాలంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులను గూర్చి జ్ఞాపకం చేశాడు పౌలు గారు. వీరంతా కూడాను దేవుని యొక్క ప్రణాళికను, చిత్తాన్ని నెరవేర్చిన బలశూరులు. కాబట్టి ఈ విశ్వాసుల విజయాలకు కారణం ఏమిటి అనంటే విశ్వాసము. ఈ గొప్ప ఆధ్యాత్మిక యోధుల విజయ రహస్యం
విశ్వాసము. ఒక మాటలో చెప్పాలంటే 6వ వచనం ఆధారంగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అసాధ్యం. బట్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. ఆయన్ని సంతోషపరచలేము. విశ్వాసము అంటే డెఫినేషన్ ఏమిస్తున్నాడు, విశ్వాసము వలన ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమిస్తున్నాడు, ఆధిక్యతలు ఏమిస్తున్నాడు, బ్లెస్సింగ్స్ ఏమిస్తున్నాడు, రిజల్ట్స్ ఏమొస్తున్నాయి, ఇవన్నీ అధ్యాయంలో ఉటంకించి ప్రస్తావించాడు. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. అదృశ్యమైనది దృశ్యము, లేనిది ఉన్నది అనుటకు రుజువు. లేనిది ఉన్నది అనుటకు రుజువు. అవును, నిరీక్షిస్తున్న దాని యొక్క నిజస్వరూపం. మనం ఏదైతే పొందాలని ఎదురు చూస్తున్నామో దాని నిజస్వరూపం విశ్వాసం. అందుకే 40వ వచనం చివరి వచనం అంటాడు, మనము లేకుండా వారు సంపూర్ణ సిద్ధి పొందక ఉండునట్లుగా దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు గనుక పాత నిబంధన భక్తులు వాగ్దాన ఫలము అనుభవించలేదు. వితౌట్ ద చర్చ్ ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ కెనాట్ ఇన్హెరిట్ ద లార్డ్స్ ప్రామిస్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యక్షత వారికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆనాటి యూదుల మధ్య నేర్పించిన ప్రార్థన, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము భూలోకములో పరలోకములో నెరవేరుతున్నలాగా నెరవేరును గాక. ఆ పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు అనంటే ప్రభువు వచ్చినప్పుడు. ప్రభువు ఎప్పుడు ఇజ్రాయేలునకు రాజుగా ప్రపంచ అధినేతగా ఎలానై ఉన్నాడు అనంటే సంఘము సంపూర్ణమైన తర్వాత. సంఘము సంపూర్ణమైన తర్వాత. కాబట్టి మనం లేకుండా వారికి సంపూర్ణ సిద్ధి కలగలేదు. వారికంటే మనకు శ్రేష్టమైన దాని ముందు నిర్ణయించాడు. కాబట్టి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు ఇంకా అనుభవించలేదు అన్నాడు. విశ్వాసం యొక్క శక్తిని గురించి మాట్లాడుతూ విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడే మనకు ఏర్పరచబడిన స్వాస్థ్యము ధర్మశాస్త్రంపై ఆధారపడిన వారి కంటే ఆనాటి వాగ్దానము కంటే గొప్పది అని, కృప ద్వారా కలిగినటువంటిది ధర్మశాస్త్రం కంటే కలిగిన దానికంటే అధికమైనటువంటిదని పౌలు చెప్పటానికి ఈ యొక్క 11వ అధ్యాయం రాశాడు. ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ అందరినీ జ్ఞాపకం చేశాడు. హానోకు, హెబెలు, నోవాహు, అబ్రహాము, సమూయేలు, ఇసాకు, యాకోబు, మోషే, దావీదు, సొలొమోను, ఇలా అనేక మందిని జ్ఞాపకం చేస్తూ వీరింకా వాగ్దాన ఫలం అనుభవించలేదు. ఎప్పుడు అనుభవిస్తారు? ఆఫ్టర్ ద రెజరెక్షన్, ఎర్త్లీ కింగ్డమ్ జీసస్ క్రైస్ట్ 1000 years రీఇన్వెంట్ చేసినప్పుడు వీరంతా క్రీస్తుతో కూడా ఉండి ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవిస్తారు. ఆ లోపట జరగాల్సింది ఒకటి ఉన్నది. అదేమిటంటే సంఘము సంపూర్ణం కావాలి.
అందుకే విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసం అన్నది నిరీక్షిస్తున్న దాని యొక్క నిజస్వరూపం. వాట్ వీఆర్ హోపింగ్ ఫర్. దేని కొరకు ఎదురు చూస్తున్నాం? యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. దాని యొక్క నిజస్వరూపం ఆయన యందు విశ్వాసం. ఆయన యందు విశ్వాసం ఉంచటం వల్ల నిత్య జీవాన్ని పొందిన వారముగా ఇప్పుడు ఆనందంగా జీవించటం విశ్వాస ఫలం. అందుకనే పౌలు గారు చెప్పింది ఏమిటంటే, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనటువంటివి, ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. కంటికి కనపట్టలేదు, ఆధారాలు లేవు, కానీ అవి ఉన్నాయి అంటానికి నమ్మి చూపించారు. అవి తర్వాత జరిగాయి. నోవహు మునుపెన్నడూ చూడని విషయాలను గురించి విని నమ్మాడు. హీ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ హీ హ్యాడ్ సీన్ దట్. దాన్ని చూచాడు. కనుక నిరీక్షిస్తున్న దానికి నిజస్వరూపాన్ని వాళ్ళు అనుభవించారు. అదే విశ్వాసం. ఏమిటి నీ విశ్వాసం, నా విశ్వాసం? ఇవాళ యేసుక్రీస్తునందు మనకు దొరకబోయే స్వాస్థ్యం దొరికిందనేటువంటి నమ్మకం ఇవాళ. దాట్ ఈజ్ ఫెయిత్. మనం ఇంకా ప్రవేశించక మునుపే ప్రవేశించినటువంటి దాని యొక్క అనుభవాన్ని నమ్మటం. మనం పొందక మునిపే పొంది ఉన్నామని నమ్మటం. దాట్ ఈజ్ ఫెయిత్. నూతన ఆకాశం నూతన భూమి అదృశ్యం, అదృశ్యమైనవి, కానీ అవి దృశ్యములే. వాటిని గురించి ఒక విశ్వాసకు పరిచయం చేయక్కర్లేదు. వాటిని నమ్ముతున్నాం మనం. వీఆర్ హోపింగ్ ఫర్ దట్. దానికోసం మనం నిరీక్షిస్తున్నాము. దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యం పొందారు, విశ్వాసాన్ని బట్టే సాక్ష్యము పొందినారు. ఫర్ బై ఇట్ ద ఎల్డర్స్ అబ్టైన్డ్ ఏ గుడ్ రిపోర్ట్. ప్రపంచాలు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. Through faith we understand that the worlds were framed by the word of God, so that things which are seen were not made of things which do appear. మనం చూస్తున్న ఈ విశ్వము ప్రపంచము నిర్మాణము చేయబడినప్పుడు కనపడేడు పదార్థముల చేత నిర్మించబడలేదు. సైంటిఫికల్లీ ప్రూవ్డ్. కనబడేది పదార్థము చేత ఇది నిర్మించబడలేదు. వాక్యము కనపడదు, వినబడుతుంది అంతే. కలగమనగానే వాక్యము చెప్పగానే కలిగాయి. కనుక దేని చేత కలిగాయి? అదృశ్యమైన దాని చేత కలిగాయి. వాక్యం వినబడింది, కనపడలేదు. కానీ వాక్యం ఉన్నది, వాక్యం వల్ల ఇవన్నీ కలిగాయి. కాబట్టి కనబడే పదార్థముల చేత ఈ దృశ్యమైనవి నిర్మాణము చేయబడలేదని విశ్వాసం ద్వారానే గ్రహించుకున్నావు. ఎలా అంటే దేవుడు వాటిని నిర్మించాడు వాక్కు ద్వారా. అంటే వీ బిలీవ్డ్ ఇట్. దట్స్ ఇట్. వెరీ సింపుల్. వీ బిలీవ్డ్ ఇట్. మనం నమ్మాము. విశ్వాసమును బట్టి కయీను కంటే హేబెలు విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతడు మృతి నందు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచు ఉన్నాడు. మృతి నంది కూడా మాట్లాడుతున్నాడు. మృతి నందితే ఎట్ట మాట్లాడతాడు? విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. హేబెలు
కయీను చేతిలో కిరాతకంగా చంపబడ్డాడు. కారణం ఏంటంటే దేవుడు కయీనును అతని అర్పణను తిరస్కరించి హేబేలును అతని అర్పణను అంగీకరించాడు. అది అసూయ, పగ, ద్వేషం. హేబేలు యొక్క జీవితంలో దేవుడు చూచినది విశ్వాసం, అది లేదు. వితౌట్ ఫెయిత్ ఆల్ ద వర్క్స్ ఆర్ వెయిన్ అండ్ యూజ్లెస్. విశ్వాసము లేకపోతే మీ క్రియలు వ్యర్థము, క్రియలు లేకపోతే మీ విశ్వాసం వ్యర్థము. విశ్వాసము లేని క్రియలు నిర్జీవ క్రియలు, క్రియలు లేని విశ్వాసము నిర్జీవమైన విశ్వాసం. వాక్యం ఏం చెబుతోంది? విశ్వాసాన్ని బట్టి హేబేలు శ్రేష్ఠ బలి అర్పించాడు. బలిలో శ్రేష్టత కాదు, విశ్వాసము శ్రేష్టమైనదిగా ఎంచబడింది. ది పర్సన్ వాజ్ యాక్సెప్టెడ్ ఫస్ట్ దాన్ హిజ్ ఆఫరింగ్. దేవుడు ఒక వ్యక్తిని అంగీకరించిన తరువాతనే అతడు అర్పించిన అర్పణను అంగీకరిస్తున్నాడు. ఇట్ ఈస్ ట్రూ ఫ్రెండ్స్. దేవుడు ఒక వ్యక్తిని అంగీకరించిన తరువాతే అతని అర్పణ అంగీకరిస్తాడు. దేవునికి అర్పణలు ముఖ్యము కాదు, దేవునికి వ్యక్తులు ముఖ్యము. వ్యక్తుల యొక్క హృదయములు ముఖ్యము. అర్పించు వ్యక్తి యొక్క హృదయ స్థితిని బట్టి దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. ఇట్ ఈస్ ట్రూ. దేవుడు మన పనుల చేత మోసపోడు, మన హృదయమును నిశితముగా పరీక్షిస్తాడు, పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఇది వాస్తవం. కాబట్టి ఆ హేబేలు యొక్క బలి ఆ శ్రేష్టమైనది. ఎందుకంటే విశ్వాసం. విశ్వాసం ఏమిటా విశ్వాసం? ఏమిటా విశ్వాసం? యేసుక్రీస్తు ప్రభువు నందలి విశ్వాసం. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదని సులువుగా చెప్పబడును. శ్రేష్టమైనటువంటి బలి, దేవునికి ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చి దేవుని యొక్క మాటకు లోబడేటువంటి నమ్మకం, ప్రతిష్టాత్మకంగా ఉండేటువంటి ఆ గొప్ప నమ్మకం హేబేలు అంగీకరించబడటానికి కారణం. 5వ వచనంలో మరొక విశ్వాస వీరుడు, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. ఆదికాండంలో మనకు హనోకు చరిత్ర కనిపిస్తుంది. 365 years దేవునితో నడిచెను. దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు లేకపోయాను. ఎందుకంటే హిజ్ వాక్ ఈజ్ విత్ ఫెయిత్. విశ్వాసంతో నడిచాడు హనోకు. హీ బిలీవ్డ్ ఇన్ గాడ్ అండ్ హీ వాక్డ్ ఇన్ ఫెయిత్. నమ్మకంతో బ్రతికాడు. చూచిన దాన్ని బట్టి కాదు, విన్నదాన్ని బట్టి కాదు, తెలుసుకున్న దాన్ని బట్టి కాదు, సంపాదించిన దాన్ని బట్టి కాదు, విశ్వాసం ఉంచినటువంటి దానిని బట్టి హనోకు దేవుని ఎదుట నటించుకున్నాడు. నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. వెళ్ళు చూపు వలన కాక విశ్వాసము చేత నడుచుకున్నాడు హనోకు. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ టు గాడ్. దేవునికి మంచి స్నేహితుడిగా మారిపోయాడు. దేవునికి నిత్యము ప్రార్థించువానిగా, స్తుతించువానిగా, ఆరాధించువానిగా, దేవుని పట్ల యథార్థ హృదయం కలిగిన వాడిగా హనోకు జీవించినప్పుడు, దేవుని పట్ల విశ్వాసముతో జీవించినప్పుడు దేవుడు అతనిని కొనిపోయాడు. అతని సమాధి ఎవరికి తెలియదు, అతని మరణం ఎవరికి తెలియదు. తర్వాత హేబేలు విషయంలో మృతునంది విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు అన్నాడు. ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు, అతని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెడుతోందని. ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ హేబెల్ ఈజ్ ఏబుల్ టు టాక్ విత్ గాడ్.
అండ్ గాడ్ ఈజ్ లిజనింగ్ ద క్రై ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ సెయింట్ హేబెల్. పునీతుడైన, పరిశుద్ధుడైన, పవిత్రుడైన హేబేలు యొక్క రక్తము భూమిలో నుండి దేవునికి మొరపెడుతుంటే ఆ రక్తము యొక్క స్వరము దేవుడు వింటున్నాడు. గాడ్ ఈజ్ ఏబుల్ టు లిసన్ ద వాయిస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ హేబెల్. సహోదరుడు, సహోదరి, విశ్వాసము యొక్క శక్తి మరణము తరువాత కూడా కనపరచబడుతుంది. ద డెత్ ఈజ్ నాట్ ఫైనల్ బిఫోర్ గాడ్ ఫర్ బిలీవర్. అందుకని అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తనను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మాలి కదా. నమ్మాలి కదా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని నమ్మి రావాలి, పరీక్షించడానికి కాదు, ఆయన పరిశోధించడానికి కాదు, ఆయన చేయగలడా లేదా అని చూడటానికి కాదు, నమ్మి రావాలి. దేవునికి అట్టివారంటే ఇష్టం. దేవునికి విశ్వాసం ఉన్నవారంటే ఇష్టం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఎగ్జిస్టెడ్ అని, ఆయన ఉన్నాడు, ఆయన సమస్తము చేయగలడు, ఆయన ఫలము దయచేయగలిగిన వాడని నమ్మి రావాలి. ఇఫ్ యు ట్రస్ట్ గాడ్ ఫర్ ఎవ్రీ హెల్ప్, హీ విల్ ఎక్స్టెండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హెల్ప్ టు యూ. దేవుడు నీకు సమస్తాన్ని ఇస్తాడు. దేవుడు నీకు సమస్తాన్ని ఇస్తాడు. నీకు అసాధ్యం అదేది ఉండదు. దేవుడు నీకు ప్రతి అవసరం తీర్చి మరి మహిమ పొందుతాడు. 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడై, భయభక్తులు కలిగిన వాడై, తన ఇంటి వారి కొరకు రక్షణ కొరకు ఒక వాడ సిద్ధం చేశాడు. అందువలన అతడు నేరస్థాపన లోకం పైన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. అది వరకు చూడని సంగతులు ఆదికాండం 2వ అధ్యాయంలో రాశాడు. భూమి మీద దేవుడు అప్పుడు వర్షము కురిపించలేదు, నేల నుండి ఆవిరి లేచి భూమిని తడిపింది అని. కనుక ఆకాశము నుండి వర్షం కురిపించబడటం నోవహు తరము వరకు ఉన్న వారికి తెలియదు. 10th generation ఫ్రమ్ ఆడమ్, they doesn't know about the rain from heaven. ఆకాశం నుండి నీళ్లు రావటం అదేంటి, ఎప్పుడు చూడలేదే, కొత్త విషయం చెప్తున్నావు. హౌ కెన్ వి బిలీవ్? నమ్మటానికి దానికి చరిత్ర లేదు. కానీ నోవహు నమ్మాడు. మునిపెన్నడు వినని దానిని కనని దానిని గూర్చి దేవుడు చెప్పినప్పుడు హీ ట్రస్టెడ్ గాడ్ వితౌట్ డౌట్, వితౌట్ ఎనీ క్వశ్చనింగ్. దాట్ ఈస్ ఫెయిత్. దట్ ఈస్ ఫెయిత్. కంప్లీట్ సరెండర్, కంప్లీట్ ఫెయిత్, ట్రస్ట్ ఆన్ గాడ్. ఇది ఎలా సాధ్యం? ట్రస్ట్ ఇన్ గాడ్, ఇట్ విల్ హ్యాపెన్. ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్నకు విశ్వాసం జవాబు. దేవుని పట్ల మనం విశ్వాసమును కనపరచాలి. 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశానికి వెళ్ళాడు. అతడు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలుదేరెను. ఆదికాండం 12:1 నేను నీకు చూపించు దేశమునకు నువ్వు బయలుదేరన్నాడు. ఎక్కడికి, ఏ దేశం, ఎలా ఉంటుంది ఏమీ అడగలేదు అబ్రహాము. He trusted God and started his journey. He began his journey without knowing where he is going. తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే వెళ్ళిపోతున్నాడు. బయలుదేరేశాడు. ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు. అదేంట్రా, ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు అంటావు, అంతే తెలియదు. మరి ఎందుకు వెళ్తున్నావు? దేవుడు రమ్మన్నాడు. ఎవరో దేవుడు. ఐ ట్రస్టెడ్ హిమ్, ఈజ్ యెహోవా. ఆయన దేవుడు, ఆయన నమ్ముతున్నాను, ఆయన పిలిచాడు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు, బయలుదేరి బయటకు వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నాడో
తెలియకుండానే బయలుదేరాడు. కనాను దేశానికి దేవుడు అతన్ని తీసుకెళ్ళాడు. పాలు తేనెలు ప్రవహించు దేశమని ఇజ్రాయేలు జనాంగానికి ఏ భూమిని గురించి వాగ్దానం చేయబడిందో ఆ స్థలానికి దేవుడు అతన్ని తీసుకెళ్ళాడు. కానీ అబ్రహాము ఎదురు చూస్తున్నది ఈ కనాను కోసం కాదు. దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయి ఉన్నాడు, ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. అబ్రహాం is waiting for the eternal abode, not the earthly. నశించిపోయేటువంటి ఈ భూమికి సంబంధించిన వాగ్దానాలు అబ్రహాము దృష్టి లేదు. నిత్యరాజ్యం కొరకైన దృష్టి అబ్రహాము కలిగి ఉన్నాడు. పిలుపుకు లోబడ్డాడు విశ్వాసాన్ని బట్టి, బయలుదేరి వెళ్ళాడు విశ్వాసాన్ని బట్టి, ఎరుగకుండానే బయలుదేరాడు విశ్వాసాన్ని బట్టి. విశ్వాసమును బట్టి అబ్రహామును అతని వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు గుడారాల్లో నివసిస్తూ అన్య దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులయ్యారు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అబ్రహాము వాగ్దాన భూమిని అదే తన స్వాస్థ్యంగా అనుకుని ఉంటే అక్కడ గుడారం ఎందుకు వేసుకుంటాడు? పర్మనెంట్ది కట్టేవాడు కనుక అక్కడ గుడారంలో జీవించాడు. ఎందుకంటే వాగ్దానము వేరొక స్థలమును గురించి, వాగ్దానము భౌతిక కణాను గురించి కాదు, వాగ్దానం ఆధ్యాత్మిక కణాను. దానిని రీచ్ అవటానికి వాళ్ళు వెయిట్ చేశారు. కనుక వాళ్ళు గుడారాల్లో నివసించారు. అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో ఉన్నారు. వాగ్దాన దేశంలో ఉండి కూడా వారు అన్యుల దేశంలో ఉన్నట్టుగా ఉన్నారు. అది మాది కాదు, మా స్వాస్థ్యం రాబోతోంది, మా దేవుడు దాన్ని ఇవ్వబోతున్నాడని వారు విశ్వాసంతో గడిపారు. ఎంత గొప్ప నమ్మకం, ఎంత గొప్ప నమ్మకం. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. నాట్ ఫర్ దిస్ ఎర్త్లీ క్యానన్. ఈ భౌతిక సంబంధమైన కణాను కాదు అబ్రహాం దృష్టి. దేవుడు నిర్మాణకుడు, శిల్పిగా ఏ పట్టణం కొరకున్నాడో ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రకటన 21లో చెప్పాడు, అలంకరించబడినటువంటి వధువుగా, పెండ్లి కుమార్తెగా యెరూషలేము, నూతన యెరూషలేము పట్టణం దిగివచ్చుట నేను చూచి తిని. దాట్ ఈస్ ద స్టోరీ. అబ్రహాం ఈజ్ వెయిటింగ్ ఫర్ దాట్, హోపింగ్ ఫర్ దాట్. దాని కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. అందుకనే మృతతుల్యమైనటువంటి అతని దేహము నుండి వయస్సు గతించినప్పుడు గర్భము ధరించుటకు భార్య భర్తలిద్దరూ శక్తి పొందారు. అందుకే వారి యొక్క సంతానము నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలె, సముద్ర తీరము కంటే లెక్కింప శక్యం కాని ఇసుక వలె సంతానం కలిగింది. వీరి వాగ్దాన ఫలం బ్రతుకుండగా అనుభవించకపోయినా విశ్వాసాన్ని బట్టి దేవునికి వందనాలు చేసి యాత్రికులమయ్యా, పరదేశులమయ్యా అని చెప్పి ఒప్పుకొని విశ్వాసంతో చచ్చిపోయారంటే మేము మరలా తిరిగి లేచి దేవుని వాగ్దానాలు పొందుతామనే విశ్వాసంతో చనిపోయారు. విశ్వాసము దేనిపై అంటే రిజర్రక్షన్ పైన, పునరుద్ధానం పైన. పునరుద్ధానం పైన విశ్వాసం ఉంచారు. సంతోషంగా కన్నులు మూశారు. ఒకనాడు మరలా మేము తిరిగి లేస్తాం, ప్రభుతో రాజ్యం చేస్తాం, ఆ రాజ్యంలో మేము ఉంటాం అనే ఒక భావన. శిలువ మీద దొంగ కూడా ఆ రాజ్యాన్ని అడిగాడు. కనుక విశ్వాసం అనేది నిరీక్షిస్తున్న ఆ రాజ్యం యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి. నిజస్వరూపం ఇక్కడ మనం చూడగలం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. విశ్వాస వీరుల వలె మా జీవితాలను దీవించండి ప్రభువా. మాలో మీ పైన అచంచలమైన విశ్వాసం దయచేయండి. మీ కుమారుని రక్తము మా ప్రతి పాపమును కడిగినది. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలిగింది. మహోన్నతమైన దేవుడు మా కొరకున్నావు. మా కొరకు ఒక ద్వారాన్ని క్రీస్తు శరీరం ద్వారా తెరిచావు. నీకు వందనాలు.
మమ్మల్ని అంగీకరించారు. మీకు వందనాలు నాయన. ఈ సమయంలో వాక్యమైన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తూ మేలు చేయమని యేసు నామాన్ని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.